మొదటి మాట ఏంటి చెప్పండి చూద్దాం. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. క్షమించయ్యా. బతిమలాడుతున్నాడండి యేసు ప్రభు. ఎందుకు బతిమలాడుతున్నాడు? క్షమాపణ కొరకు బతిమలాడుతున్నాడు. మనం ఎవరైనా క్షమించాలంటే క్షమిస్తాం, ఇష్టమైతే క్షమిస్తాం. అవతల పెట్టి నేను క్షమించాలంటే పోయా అనేస్తాం, నా పని కాదంటాం. కానీ ఒక వ్యక్తి క్షమాపణ కొరకు బతిమలాడతాం. ఎప్పుడు బతిమలాడతాడంటే ఆ వ్యక్తి వారిని ప్రేమిస్తేనే బతిమలాడతాడు. ఒక తల్లి చూడండి, తన బిడ్డకి ఏదైనా హాని జరిగితే అయ్యా ప్లీజ్ అయ్యా వదిలేయ్యా, నా బిడ్డను వదిలేయ్యా, నా బిడ్డను క్షమించయ్యా, నా బిడ్డ బ్రతకనేనయ్యా. మీ బిడ్డలకి ఎప్పుడైనా బతిమలాడారా అండి? లేకపోతే ఎవరి కొరకన్నా మీరు బతిమలాడారా? యేసు ప్రభు సిలువ పై నుంచి బతిమలాడుతున్నాడండి. ఎవరి కొరకు తెలుసా? ఆయన ప్రేమించిన వారి కొరకు. ఆయన ప్రేమిస్తున్న వారు ఎవరు తెలుసా? ఆయన గాయాలు రేపువారు, ఆయన గాయపరచువారు, ఆయన శిక్షించువారు, ఆయన అవమానపరచువారు, ఆయన దుఃఖించువారు, ఆయన వేదన పాలు చేసిన వారు. ఈరోజు మనల్ని ప్రేమిస్తున్న వారిని మనం క్షమిస్తున్న గొప్పతనం కాదు, కానీ మనల్ని దూషించే వారిని మనం క్షమిస్తున్నామా అండి? ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు బంధించబడిన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని ఆత్మ ఒకటే బయలుపరుస్తుందండి ఎప్పుడు. వన్ థింగ్, ఎక్కడ క్షమాపణ ఉండదో అక్కడ అపవాది నివాస స్థలము, కోట ఉంటుంది. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులను పిలవబడుతున్నారు, కానీ అపవాది ద్వారా బంధించబడిన వారుగా జీవిస్తున్నారండి. ఎంతోమంది క్రైస్తవులను పిలుస్తారు, కానీ స్వతంత్రత లేదు. మీ జీవితంలో స్వతంత్రత ఉందా? స్వతంత్రులకు జీవిస్తున్నారా? ఫర్గివ్నెస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అందరు క్షమించలేరు. క్షమాపణ అందరూ ఇవ్వగలిగింది కాదండి, బలవంతులు మాత్రమే క్షమిస్తారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నేను ఈ మాట చెప్పేటప్పటికి మీకు జ్ఞాపకం రావాలి, మీ జీవితంలో ఎవరినన్నా క్షమించరాని మనసు ఉందా? ఎవరి పేరుని ఎత్తితే కోపం వస్తుందా? ఎవరి పేరుని ఎత్తితే కొంచెం మండుతుందా? ఎవరి పేరుని ఎత్తితే కొంచెం బాధేస్తుందా? ఎవరి పేరుని ఎత్తితే వారి గురించి మాట్లాడద్దు అంటున్నారా? ఎవరన్నా ముగ్గురు నలుగురు కలిసి వారి గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారా? అలాంటి భావం ఉంటే అపవాది మీలో నిలిచే తలుపు తెరుస్తున్నారండి. మీరు రా అపవాది, రా, లోటుకి రా. ఇట్ ఈస్ వెరీ ట్రూ. నేను ఎన్నో దురాత్మలు పట్టిన వారిని విడిపించాను, కానీ అనేక సార్లు ఏంటంటే వారిలో ఉన్న క్షమించరాని మనస్సు దేవుని ఆత్మ తెలియజేస్తారు. వారిని క్షమించమని చెప్పు, ఆ దురాత్మ విడిచిపోతుంది. వారిని క్షమించమంటే నేను ఎలా క్షమిస్తానని అడుగుతారు వాళ్ళు. నేను ఎలా క్షమిస్తాను? వారు చేసిన కార్యక్రమం నేను క్షమించలేను. వారు నన్ను తిట్టిన మాటలు నేను క్షమించలేను. వారు నాకు చేసిన అన్యాయానికి నేను క్షమించలేను. వారు నాకు చేసిన ద్రోహానికి నేను క్షమించలేను. కానీ ఎప్పుడైతే వారు క్షమిస్తానికి సిద్ధపడి క్షమిస్తారో ఆ దురాత్మ నిమిషంలో పోతాం చూశానండి. ఈరోజు ఎంతోమంది క్షమించరాని మనసు కలిగి ఉండి నాకు విడుదల కావాలంటారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? మన పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, మా అపరాధస్తుల్ని మేము క్షమించిన రీతిగా నన్ను క్షమించయ్యా. ఇంకో మాటలు చెప్పాలంటే, నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నన్ను క్షమించు, ఫర్గివ్ మీ లార్డ్ అని అడుగుతున్న మీరు, మీ హృదయంలో కానీ క్షమించరాని మనస్సు ఉంటే మీకు క్షమాపణ కలగదండి. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యానికి తప్పకుండా క్షమాపణ ఉంది, కానీ ఆ క్షమాపణ ఎలాగంటే మన ముందు ఉంది. మనం అంగీకరిస్తామా, తునీకరిస్తామా? అంగీకరించే స్వతంత్రులుగా జీవిస్తామా? ఎప్పుడు ఈ మాట చెప్తానండి, క్షమించరాని మనస్సు ఎలాంటి విషయం అంటే, ఎలాంటి భయంకరమైన కార్యం ఏంటంటే, క్షమించరాని మనస్సు, ఒక వ్యక్తి విషం తాగి ఎదుటోడు చావాలని ఎదురు చూస్తాం. ఎప్పటికన్నా జరుగుతుంది అది? మీరు విషం తాగారో, ఎవరి మీదైతే మీకు కోపం ఉందో వారు చావాలని చూస్తున్నారు. చస్తాడు ఎప్పటికన్నా? చచ్చేది ఎవరు? తాగిన వాళ్ళమే. క్షమించరాని మనస్సు కూడా మనల్ని తినేస్తుందండి. అందుకని యేసు ప్రభు సిలువ పైన మొదటిగా చెప్పేది ఏంటి తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. మీరు అంటారేమో, వారికి తెలియలేదు కాబట్టి దేవుడు వారిని క్షమించమన్నాడు.
కానీ ఈరోజు యేసుప్రభు మన మధ్య ఉన్నాడు అనుకో, మనల్ని చూసి చెప్పేది ఏంటి తెలుసా? తండ్రి, వీరేం చేయించున్నారో వీరు బాగుగా ఎరుగుదురు గనుక వీరిని క్షమించు. వారికైతే యేసుప్రభు సిలువ మర్మము మరుగుపరచబడింది. కానీ ఈరోజు మనకి తెలిసి మనం ఏం చేస్తున్నామండి? ఆయన సిలువేస్తున్నాం, ఆయన బాధ పెడుతున్నాం, ఆయన ఏడిపిస్తున్నాం, ఆయన వేదన పుట్టిస్తున్నాం. ఈరోజు మన జీవితాలను పరీక్షించుకోవాలి. సిలువలో వేలాడుతున్న క్రీస్తు మనల్ని క్షమిస్తానికే ఆ కార్యాన్ని జరిగించాడు. తండ్రితో మనల్ని కలుపుతానికి ఆ కార్యాన్ని జరిగించాడు. కానీ అదే సమయంలో ఆయన లేఖనాలు కూడా నెరవేర్చాడండి. యేసు ప్రభు సిలువలో ప్రతి ఒక్క లేఖనాన్ని నెరవేర్చాడు. ఒక లేఖనాన్ని చూస్తే యెషయా 53:12 చదువుదామండి. కొద్ది బైబిల్ తిప్పుదాము. ఐజియా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతడు తన ప్రాణాన్ని ఏం చేశాడంట? ధారపోసాడు. దాని తర్వాత చదవండి. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడు ఆయన అతిక్రమం చేయలేదు, కానీ ఆయన ఎంచబడ్డాడు. అనేకుల పాపములు భరించుచు ఏం చేశాడండి యేసుప్రభు సిలువలో? లోక పాప భారమంతా ఆయన మీద మోపబడింది. మన పాపమంతా ఆయన మీద మోపబడింది. ఆయన పాపము చేయలేదు, కానీ పాపిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే లోక పాప భారం అంతా ఆయన మీద మోపబడింది. కానీ అదే సమయంలో ఏం చెప్పబడుతుంది చూడండి, ఆ చివరి మాట. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. తిరుగుబాటు చేసిన వారి గురించి ఏం చేశాడంట? విజ్ఞాపన చేశాడు. ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేశాడండి. తండ్రి, వీరు నన్ను కొడుతున్నారు చూసుకో. తండ్రి, నా గాయాలు రేపుతున్నారు చూసుకో. రాత్రంతా నన్ను ఆకలితో ఉంచి చీకటిలోంచి ఎట్లా అంటే అట్లా కొట్టి రక్తం ముందుగా చేశారు చూసుకో. నా మీద ఉమ్ము పోసారు చూసుకో. అవన్నీ చెప్పాడా? వారు ఎంత నీచముగా, ఎంత క్రూరముగా. రోమీలండి కొంచెం కూడా దయాదాక్షిణాలు ఉండవు వారికి. వారిచ్చే శిక్షకి ఏమాత్రం దయాదాక్షిణాలు ఉండవు. అందులో వారికి ఉన్న పుకారేంటి? ఈయన యూదుల రాజు, రోమీల్ని తరిమి ఈయన అధికారం తీసుకోబోతున్నాడు. కాబట్టి ఏదయ్యా నీ అధికారమో, ఏదయ్యా నీ శక్తి, ఏదయ్యా నువ్వు చేసే కార్యమో దూషించారండి, అవమానపరిచారండి. రాత్రంతా ఆయన వేదనతో కుమిలి ఇంకా తెల్లవారుజామునే సిలువ అభారమైన సిలువ ఆయన మీద మోపి నడిపించారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు ఆయన ఉన్న పరిస్థితుల్లో కూడా, అంత వేదనలో కూడా ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఆయన మనకి నేర్పించేది ఏంటంటే, ఈరోజు నీవు నా శిష్యుడు అయితే, ఈరోజు నా సొత్తు అయితే, ఈరోజు నువ్వు నా బిడ్డవైతే నీవు క్షమించాలి. వారు తెలిసి చేసినను తెలియక చేసినను నీవు క్షమిస్తే నువ్వు నా బిడ్డవే. ఈరోజు మీరు దేవుని పెట్టుకున్నారా? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ఎంతో గొప్పదండి, ఎంతో గొప్పది. కానీ యేసు ప్రభు మరణించేటప్పుడు మాట్లాడిన ఈ మాటలో ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయములు యేసు ప్రభు సిలువలో చేసిన ఈ మాట, మొదటి మాట చూస్తే క్షమాపణ. క్షమించే దేవుడు మనకున్నాడు. ఈ సమయంలో నెక్స్ట్ పాట పాడేటప్పటికి మీ జీవితంలో ఎవరి మీదన్నా కోపము, ద్వేషము, అహంకారము, ఏదన్నా స్వార్థ బుద్ధి ఉంటే ఫర్గివ్ దెమ్ రైట్ నౌ. ఇప్పుడు క్షమించండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడు మీరు క్షమాపణ కోరితే నమ్మదగిన దేవుడు గంటలు అక్కర్లే, రోజులు అక్కర్లే, సంవత్సరం అక్కర్లే, నేను వారిని క్షమిస్తున్నాను. ఒకరు అడిగారు, క్షమిస్తామంటే వెంటనే రాదు కదండి. నేను చెప్పేది కొంచెం ప్రాక్టికల్గా చెప్తాను. ఒక మాట చెప్పేద్దాం. ఎప్పుడు మన ఇతరులను క్షమించేటప్పుడు వారు చేసిన కార్యానికి రాత్రి వాళ్ళని క్షమించాము అనేటప్పుడు ఆ బాధ పోదు, ఆ దెబ్బ పోదు. కానీ క్షమాపణ అనేది ఒక గాయం పడిన తర్వాత మానేలాగా. ఎప్పుడైనా దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది నొప్పి. కానీ ఏమవుతుంది?
కానీ ఏమవుతుంది, రోజు రోజుకి నొప్పి తగ్గుతుంది. ఆ నొప్పి తగ్గాలంటే ఈ మనిషి ఏం చేయాలి? ఐ విల్ బీ ఫైన్, నేను బాగైపోతాను, నేను ముందుకు వెళ్ళిపోతాను, నేను చక్కగా ఉంటాను, అవసరమైతే దాన్ని తగిన మాత్రలు తీసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము ఈరోజు ఇఫ్ వీ సే నేను క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా, ఐ ఫర్గివ్ సో అండ్ సో పర్సన్, పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నా, మరలా జ్ఞాపకం రావచ్చు, మండచ్చు, కావాలంతో నోటు చెప్పుకోండి నేను క్షమిస్తున్నా వారిని. ఎవరైనా జ్ఞాపకం చేయొచ్చు నేను క్షమిస్తున్నా వారిని. ఎవరైనా వారి గురించి చెడుగా మాట్లాడచ్చు, వద్దు పాపం వదిలే. ఇట్ ఈస్ యూ లెటింగ్ గో. ఇట్ ఈస్ నాట్ 1 days 1 minute ఫర్గివ్నెస్ కాదు, ఒక్క నిమిషంలో క్షమాపణ కాదు, కానీ క్షమాపణ అనేది ప్రతి దినం మనలో రావాల్సిన ఒక క్యారెక్టర్, హ్యాబిట్ అండి, ఒక స్వభావంగా రావాలి. ఏ ఒక్కరిని క్షమిస్తాం మాత్రం కదా, అందరినీ క్షమించాలి. వీళ్ళు ఎక్కువ చేశారు, వీళ్ళు తక్కువ చేశారు కాదు, ప్రతి ఒక్కరిని క్షమించాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ సమయంలో మనం పరీక్షించుకోదాం. మన జీవితంలో ఏదైనా సరే, ఎవరి మీదైనా సరే కొంచెమైనా సరే క్షమించరాని మనసు ఉంటే ఇప్పుడు చెప్పండి, ఐ ఫర్గివ్, నేను క్షమిస్తున్నా.